అండోయ్ బాగున్నారా అందరూ? ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. నేను ఈ రోజైతే తిరుపతి వితౌట్ ప్లానింగ్ తోటి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తానండి. నేనైతే తిరుపతి ప్రయాణం అనేది వితౌట్ ప్లానింగ్ తోటి అయితే వెళ్ళానండి. ఇది అలిపిరి దగ్గర మనకి భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడ దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తారండి. దివ్య దర్శనం టోకెన్లు కావాలి, మెట్ల మీద నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ కి అయితే రావాలండి. అది భూదేవి కాంప్లెక్స్ అండి. ఇక్కడ మనకి ఇలా పైన చెట్టు అది ఉంటుంది. అక్కడ కింద మనం నించుని ఉండాలన్నమాట. దివ్య దర్శనం పోవు దారి అని ఉంది చూసారా, ఇది అనమాట స్టార్టింగ్. ఈ చెట్టు దగ్గరే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం బస్సు దిగిన వెంటనే ముందుకు వస్తే అక్కడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చెట్టు ఉంటుంది. మేము 1:30కి అయితే వచ్చేసామండి. అప్పటికి పెద్దగా ఎవరు జనం లేరు. అక్కడ కూర్చుని ఉండిపోయాం అనమాట. 4కి అయితే ఓపెన్ చేస్తారు, 3:30కి వదిలిపెడతారు లోపలికి. లైన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ లో మన లైన్ లోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత 4కి అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే మనం టోకెన్స్ అయితే ఇస్తారండి. ఇలా టోకెన్స్ తీసుకుని మనకి 12 నెక్స్ట్ డేకి ఇస్తారండి. 12 గంటలకైతే మాకు టోకెన్ అనేది వచ్చింది. అది తీసుకుని మేము శ్రీవారి మెట్లు అయితే ఎక్కాను. నాకు చిన్న కాలుకి ప్రాబ్లం ఉన్నా సరే నేను ఎలా అయితే మెట్లు ఎక్కాను అనేది నేను వివరిస్తాను. ఇలా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళగానే మన లగేజ్ అంతా లోపలైతే పెట్టేసుకోవాలండి. అక్కడ ఇస్తారు లగేజ్, పైకి వెళ్ళిపోద్ది కొండపైకి. అది ఫ్రీనేనండి. లేదంటే మీరు కింద రూమ్స్ తీసుకుంటే కింద పెట్టేసుకోండి. మీరు కింద విష్ణు నివాసుల్లో మాకు రూమ్ అయితే దొరికిందండి భగవంతుడి దయ వల్ల. అందువల్ల మేము ఆ రోజు ఉండిపోయి తర్వాత వెకేట్ చేసి ఈ లగేజ్ అంతా కొండపైకి అయితే తీసుకొచ్చేసామండి. ఇక్కడ హార్ట్ కర్పూరం, పసుపు, కుంకుమ అవన్నీ వేసుకుని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది చిన్నది, అది అక్కడ దండం పెట్టుకుని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న గుడి అయితే ఉందండి. ఈ గుడిలో దండం పెట్టుకుని అందరం మళ్ళీ నడక అయితే స్టార్ట్ చేసామండి. నడక నడిచేటప్పుడు మన స్టార్టింగ్ లో కొంచెం హెల్దీగా, అదే బాగా ఉత్సాహంగాని చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి ఫటాఫట్ మని నడిచేయకూడదు, పరుగులు పెట్టకూడదు. ఒక 10 స్టెప్స్ ఎక్కడం, కాసేపు ఆగడం, అంటే ఒక జస్ట్ 10 సెకండ్స్ ఆగి ఊపిరి పీల్చుకోవడం, మళ్ళీ ఎక్కడం, మళ్ళీ ఆగి ఊపిరి పీల్చుకోవడం, అట్లా చేశారనుకోండి మీరు ఆటోమేటిక్ గా 2300 స్టెప్స్ అయితే ఎక్కేయగలుగుతారండి. తర్వాత మోకాళ్ళ మెట్లు అయితే వస్తాయి. మోకాలతో ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు, అదే ఎండింగ్ అనమాట. మోకాళ్ళ మెట్లు అయిపోయిన తర్వాత మనకి పైన కొండ మీదకి అయితే వెళ్ళిపోతామండి. ఇలాగా ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు ఈ మార్గ మధ్యంలో అట్లా రాళ్ళు అయితే పెడుతున్నారండి. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో మీకు అయితే ఏమి దొరకవండి. దొరకకపోయినా నో ప్రాబ్లం. 2300 మెట్లు అంటే పెద్ద తొందరగా అయితే వెళ్ళిపోవచ్చండి, పెద్ద కాదు. నాకైతే 2 గంటలు పట్టింది. మేము ఆగి ఆగి ఫొటోస్ తీసుకుని, వీడియోస్ తీసుకుని, ఇవన్నీ చేసుకునేసరికి ఆ టైం అయితే పట్టింది. ఇక్కడైతే మనం స్కానింగ్ చేయించుకోవాలి టికెట్లు. అది 1200 మెట్టు దగ్గర. శ్రీవారి మెట్లు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇలా స్కానింగ్ అనేది ఉంటుంది. అలిపిరి మెట్ల వాళ్ళకైతే ఉండదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు పైకి. శ్రీవారి మెట్లు అయితే స్వయంగా ఆ దేవుడు నడిచిన మెట్లు అంటారు కాబట్టి నేను శ్రీవారి మెట్లకి వెళ్దామని అనుకున్నాను. చాలా బాగా జరిగిందండి. కాళ్ళు లాగడం అది తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత లాగినాయి, కానీ ముందుగా ఏమీ లాగలేదు. దర్శనం అయ్యే వరకు నేనుగా లేననమాట. అంతలాగా భగవంతుడు కరుణించాడు అనిపించింది. అసలు నడిచి వెళ్ళామా అనిపించింది. పిల్లలు కూడా ఎలా ఎక్కుతారు ఏంటి అని కొంచెం ఏదో మనసులో ఉండేది, కానీ నాకన్నా పిల్లలు బాగా ఎక్కారు. వాళ్ళు కూడా కాళ్ళు నొప్పులు అనలేదు. కాళ్ళు నొప్పులు అనేవి ఒక్క రోజున్నాయేమో అండి, అంతే. మేము దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్, నెక్స్ట్ దివ్య దర్శనం టోకెన్స్ కి రెండిటికి ఒకటే దారి అనమాట. ఆ దారిలో ఇప్పుడు అందరూ కలుస్తారు కాబట్టి లైన్ అనేది పెరుగుతుంది. మాకు దర్శనం అనేది 2.5 లైన్ లో అయితే నించున్నామండి. అలాగా మనం నడుస్తూ ఉంటాం. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఒక రూమ్ లో అయితే పెట్టేశారు.
అక్కడి నుంచి డైరెక్ట్ గా దర్శనానికి అయితే అలౌ చేస్తారండి. మాకు ఒక 3.5 hours లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదిగో పూర్తిగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మండపం అయితే వస్తుందండి. ఇక్కడ టిఫిన్స్ అవన్నీ చేసేవాళ్ళు చేసుకోవచ్చు.